నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆ రాష్ట్రం సి అక్షరానికి బాగా ఫేమస్. సి అంటే కాంగ్రెస్, కమ్యూనిస్ట్, కరప్షన్, క్రైమ్. చాలా తెలివిగా అక్కడ ఆ రాష్ట్రంలో వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, లేదా కమ్యూనిస్ట్ అధికారంలోకి రావాలి. మూడో వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వరు. వీళ్ళిద్దరూ అధికారాన్ని పంచుకుంటూ ఉంటారు. మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం అందరూ ఢిల్లీ దగ్గర కలిసి ఉంటారు. నేను మాట్లాడుతున్న రాష్ట్రం కేరళ గురించి. కేరళలో యూడిఎఫ్, ఎల్డిఎఫ్ రెండే ఉంటాయి. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, లెఫ్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు, యునైటెడ్ కాంగ్రెస్ అలయన్స్. వీళ్ళు చాలా తెలివిగా ఆడుతుంటారు గేము. ఎక్కడైనా హిందూయిజం మీద కానీ, దేవాలయాల గురించి కానీ, దేని గురించి మాట్లాడినా లేదా డెవలప్మెంట్ గురించి అడిగినా ఎక్కడా కూడా అడిగిన వాళ్ళ నోరు లేదా మనిషి కూడా కనబడ్డు, ఎట్లా మాయమయ్యాడో ఎవరికీ తెలీదు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్న రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది 95 పైసలు. కానీ ఎక్కడ చెప్పరు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని. కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు ఉంటూనే ఉంటాయి. క్యాస్ట్ అండ్ కమ్యూనల్ మళ్ళీ ముఖ్యంగా కేరళ లాంటి రాష్ట్రంలో కూడా ఉంటుంది. ఒకప్పుడు క్రిస్టియన్సు, ముస్లిమ్సు వీళ్ళందరూ కూడా ఈ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ వైపు ఉండేవాళ్ళు. కానీ కేరళలో మార్పులు మొదలైంది. ఆ మార్పులో ముఖ్యంగా క్రిస్టియన్స్ అంతా కూడా ఎన్డీఏ వైపుకి వస్తున్నారు. కారణం ఈ వక్ఫ్కి సంబంధించి వక్ఫ్ ప్రాపర్టీస్ అంటూ ముస్లిమ్స్, క్రైస్తవులకి సంబంధించిన చర్చిలు, ఆస్తులు ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు, లాక్కున్నారు. అప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏమాత్రం సహాయం చేయలేదు, బీజేపీ చేసింది. అందుకే క్రిస్టియన్స్ కేరళ రాష్ట్రం వరకే. ఇది మళ్ళీ కేరళ రాష్ట్రంకి పరిమితి. ఆ ఓటు బ్యాంకు ఎక్కువగా పోయినా కొద్దిగా ఎన్డీఏ వైపు మూవ్ అవుతుంది. ప్రస్తుతానికి కన్నూరు లాంటి చోట, కేరళ రాష్ట్రంలో చాలా చోట్ల ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలామంది హత్యకు గురయ్యారు. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు ఎక్కడా కూడా బీజేపీ అనే మాటను కూడా పెద్దగా వినబడినివ్వలేదు. ఏ ఊరిలో, గ్రామంలో ఏ ఒక్క ఓటర్ నోటి వెంబడి కూడా తట్టుకుంది. హత్యలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలు ఇవన్నీ తట్టుకొని నిలబడింది బీజేపీ ప్రస్తుతానికి. కేరళలో ఎలా ముందుకెళ్తోంది? కేరళలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. పంచాయతీ ఎన్నికల తర్వాత 2026లో అసెంబ్లీ ఎన్నికలు కూడా కేరళ రాష్ట్రం వెళ్ళబోతుంది. కాంగ్రెస్ పార్టీ, అందుకే అంటారు కాంగ్రెస్ అన్నీ కూడా ఫేక్ ప్రామిసెస్, ఫేక్ గ్యారంటీలని, ఆచరణ సాధ్యం కానివి అన్నీ ఇచ్చేస్తారు అధికారంలోకి రావటానికి. అధికారంలో వచ్చాక మర్చిపోతూ ఉంటారు. అది వాళ్ళకి అలవాటే. వాయనాడులో ల్యాండ్ స్లైడ్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు ధ్వంసమైనవి. వాయనాడికి సంబంధించి ఎంపీ ప్రియాంక గాంధీ, అలాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వాయనాడులో 100 ఇళ్ళు కట్టించేస్తాము, ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తాము, దానికి కర్ణాటక ప్రభుత్వం కొద్దిగా ఆ ఇల్లు కట్టడానికి వాటన్నిటికీ కూడా ధన సాయం చేస్తుంది అంటూ కూడా ఫోటో షూట్లన్నీ దిగారు. సోదరుడు, సోదరిమణి, కాంగ్రెస్ నాయకులు వాళ్ళంతా ఫోటో షూట్ చేసి హడావిడి చేసి ఆఖరికి సంవత్సర కాలం దాటిపోయింది, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. కేరళలో కాంగ్రెస్ వాగ్దానాలు అట్లా ఉన్నాయి. దేశంలోనూ ఒకప్పుడు అట్లా చేశారు. అందుకే కాంగ్రెస్ వెనకున్న ముస్లిమ్స్ అయితే ఇంకా అప్పటికీ వాళ్ళతోనే ఉన్నారు. క్రిస్టియన్స్ నెమ్మదిగా వీళ్ళప్పటికీ హామీలు నెరవేర్చలేరు. అందుకే బీజేపీ వైపుకంటూ కేరళలో అడుగులు వేస్తున్నారు. 2020లో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు కేరళలో యాజ్ యూజువల్గానే యూడిఎఫ్, ఎల్డిఎఫ్, అధికారంలో ఉన్న ఎల్డిఎఫ్ 40% ఓటు షేర్ సాధించింది. యూడిఎఫ్ 37.9. అక్కడ ఎల్డిఎఫ్కి 2.8% ఓట్స్ స్వింగ్ అయినాయి. యూడిఎఫ్కి 0.7%, 0.7%. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్, 2020 కోవిడ్ సమయం, పాండమిక్ సమయంలో డిసెంబర్లో 4, 6 తారీఖు 3 ఫేజుల్లో జరిగిన 2020లో, ప్రస్తుతం 2025లో 2 ఫేజుల్లో జరుగుతున్నాయి. డిసెంబర్ 9, 11, 13వ తారీఖు ఫలితాలు వెలువడతాయి. 2020లో
అనూహ్యంగా ఇంకొక ఓట్ స్వింగ్ పర్సెంట్ పెంచుకున్నది ఏది అంటే ఎన్డీఏ 1.7% ఓటు షేర్ పెంచుకుంది పంచాయతీ ఎన్నికలప్పుడు. అలాగే గ్రామ పంచాయతీలో కూడా 19 స్థానాలు గెలుచుకుంది మొట్టమొదటిసారిగా ఎన్డీఏ. కేరళలో మున్సిపాలిటీలకు సంబంధించి 2 గెలుచుకుంది ఎన్డీఏ. అయితే 2020లో ఇట్లాగే ఈ పర్ఫార్మెన్స్ చూసి 2021లో బీజేపీ అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది అనుకున్నారు. మళ్ళీ అక్కడ విధానసభ లేదా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. ఆ తర్వాత అంతా కూడా నెమ్మదిగా పునాది వేసుకుంటూ వచ్చారు. రాజీవ్ చంద్రశేఖరను, సురేంద్రను, అట్లాగే సురేష్ గోపి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ అడుగులు వేసుకుంటూ వచ్చారు. చాలామంది శ్రీధరన్ లాంటి వాళ్ళు 2024 లోక్సభ ఎన్నికల్లో 20% దాకా ఓటు షేర్ సాధించగలిగింది ఎన్డీఏ. ప్రస్తుతం 2025లో ఎట్లా ఉంది? ఎక్కడా కూడా బీజేపీకి లేదా ఎన్డీఏకి వీళ్ళకి క్యాండిడేట్లు కూడా దొరికేవాళ్ళు కాదు. మొత్తం పంచాయతీలో వార్డ్స్కి సంబంధించి ఎక్కడ కార్యకర్తలు కానీ అసలు పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరికేవాళ్ళు కాదు. 1200 లోకల్ బాడీస్ ఉన్నాయి కేరళలో. ఎన్నికలు 1199కి జరగబోతున్నాయి. 23,000 చిల్లర వార్డ్స్ ఉన్నాయి. 23,500 కొద్దిగా పెరిగినాయి డీలిమిటేషన్ వలన. మొట్టమొదటిసారి బీజేపీ తరఫున కేరళలో 19,000 వార్డ్స్ పోటీ చేస్తుంది. ఎన్డీఏ తరఫున 21,000 వార్డ్స్ పైన పోటీ చేస్తుంది. 21,065 క్యాండిడేట్లు. అసలు పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరికేవాళ్ళు కాదు. 1200 లోకల్ బాడీస్ ఉన్నాయి కేరళలో. ఎన్నికలు 1100 మొట్టమొదటిసారి కేరళలో. ఇది పెద్ద మార్పు అని చెప్పచ్చు బీజేపీ కేరళలో. సో కేరళ మారుతోంది, కేరళ చేంజింగ్ అని చెప్పచ్చు. అభ్యర్థులు కూడా నారీ శక్తి అని ఎప్పుడు చెప్తున్నట్టుగానే చాలామంది మహిళలు పోటీ చేస్తున్నారు. ఆ మహిళలు కూడా కొంతమంది, ఉదాహరణకి ఒక అభ్యర్థి పేరు చెప్పాలి, శృతి. కన్నూరు నుంచి పొద్దునంతా కూడా స్విగ్గీ మీద వీటి మీద అంతా ఉద్యోగం చేసుకుంటుంది. సాయంత్రం క్యాంపెయిన్ చేసుకుంటుంది. ఎలాంటి ప్లేస్ అంటే అది కూడా సిపిఎం 14 వార్డ్స్ గెలుచుకుంది. భయపెట్టి మొత్తం ఎవరిని కూడా అపోజిషన్గా ప్రతిపక్షంగా లేకుండా నుంచున్న కిందటి 2020లో గెలిచిన స్థానాల్లో ఈ అమ్మాయి పోటీ చేస్తోంది. ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి. కమ్యూనిస్టులకు భయపడేవాళ్ళు లేరు కేరళలో. ఈ మహిళలు ముందుకొచ్చారు, మేము నుంచుంటాం, పోటీ చేస్తామని. శృతి లాంటి వాళ్ళంతా కూడా ఇంత ధైర్యంగా ముందుకు వచ్చారంటేనే కేరళలో చాలా పెద్ద మార్పు సాధించబోతోంది బీజేపీ అని చెప్పచ్చు. ఇంకొక ట్విస్ట్ కూడా ఈసారి పంచాయతీ పోల్స్లో బీజేపీ తరఫున ఇంకొక అభ్యర్థి పోటీ చేస్తోంది. పేరు సోనియా గాంధీ. సోనియా గాంధీ అని ఆయన తండ్రి హార్డ్ కోర్ కాంగ్రెస్ అభిమాని. ఆయన సోనియా గాంధీ అని తన కూతురు పేరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆమె బీజేపీ తరఫున పోటీ చేస్తోంది. ఇది మున్నార్ నుంచి పోటీ చేస్తుంది, మున్నార్ పంచాయతీ నుంచి. చాలా ట్విస్ట్ ఉంటుందేమో రిజల్ట్లో. ఎందుకంటే ఒకవేళ ఈ అభ్యర్థి ఓడిపోతే సోనియా గాంధీ ఓడిపోయిందన్న ప్రచారం వస్తుంది. ఒకవేళ గెలిస్తే సోనియా గాంధీ బీజేపీని గెలిపించింది అన్న కొన్ని జోక్స్ అయితే వినపడితే మనకి ఎన్నికల ఫలితాల తర్వాత. ప్రస్తుతానికి కేరళలో బీజేపీ అద్భుతం సృష్టించదు. కానీ కొన్ని నెలల కిందట నేను ఒక వీడియో చేశాను. అందులో కమ్యూనిస్ట్ పార్టీ ఇంటర్నల్ సర్వేలోనే బీజేపీ కేరళలో బలపడుతోందని వాళ్ళ కమిటీ గ్రహించింది. ఇది ఎంతవరకు వెళుతుంది? కమ్యూనిస్ట్ పార్టీలని దాటుకొని రావాలి బీజేపీ. దక్షిణాదిన కర్ణాటకలో తప్ప పెద్దగా బలం లేదు బీజేపీకి అధికారంలోకి వచ్చేది. పునాదులే ఇంత సమయం పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అలయన్స్ అధికారంలో ఉన్న కూడా బీజేపీ పాత్ర తక్కువ. తెలంగాణలో డెమోగ్రఫీకి, ఇంటర్నల్గా ఉన్న డిస్ప్యూట్స్కి బీజేపీ పార్టీ ఎంతవరకు వెళ్తుందనేది అనుమానాస్పదమే. తమిళనాడులో ఎన్డీఏ తరఫున అన్నాడీఎంకే అందరూ కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు. ఫలితాలు వేచి చూడాలి. కేరళ లాంటి రాష్ట్రంలో అసలు ముందు అభ్యర్థులు దొరకటానికే బీజేపీకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అధికారంలోకి రావటానికి ఇంకెంత టైం పడుతుందనేది అయితే వేచి చూడాలి. కానీ ప్రస్తుతానికి గమనించాల్సిన పాయింట్ ఏంటంటే కేరళ ఈజ్ చేంజింగ్. థ్యాంక్ యూ.